హరే కృష్ణ. ఇవాళ భగవద్గీత యథాతథం నుండి మనం షష్టమ అధ్యాయం అంటే 6వ అధ్యాయం ఏంటంటే ఆత్మ సంయమ యోగము, దీన్ని ధ్యాన యోగము అని కూడా అంటారనమాట. దీని గురించి తెలుసుకోబోతున్నాం. చాలాసార్లు మీరు వినుంటారు ధ్యానము అన్న పదం, మెడిటేషన్ అని. అసలు నిజంగా మెడిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అసలు యోగం అంటే ఏంటి, ఈ విషయాల గురించి ఈ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం మనం. అదే సమయంలో మనస్సుని కంట్రోల్ చేయాలి. మనసును కంట్రోల్ చేయాలంటే ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇది ఏ రకంగా అనే విషయం ఈ అధ్యాయంలో చెప్తాను, ఒక కథతో అని చెప్పాను. అది ఇందులోనే రాబోతుంది. మనసు గురించి, మనసు ఎలాంటిది, అలాంటి మనసుని మనం ఎలాగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వస్తాయన్నమాట. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంతటి చిన్న వయసులోనే ఇంత చిన్న వయసులోనే మీకు ఈ మనసును నిగ్రహించడము, ఇంద్రియాలకి భక్తిని అలవాటు చేయడము అనే విషయాల మీద మంచి అవగాహన వచ్చిందంటే చాలా మంచి విల్ పవర్‌తో ఎదుగుతారనమాట. మంచి పౌరులుగా, మంచి సిటిజన్స్‌గా మీరు ఎదుగుతారు. కాబట్టి ఈ అధ్యాయాన్ని మిస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, కనెక్ట్ అవ్వలేకపోతే వాళ్ళకి తెలియచెప్పండి. అవకాశం ఏమాత్రం ఉన్నా కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఆ మనసు గురించిన టాపిక్ చాలా బావుంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఇవాల్టి అధ్యాయం ఎవరైనా మీ స్నేహితుల్లో ఇవాళ అటెండ్ అవ్వకపోతే వాళ్ళని అటెండ్ అవ్వమని చెప్పండి. ప్రార్థనా శ్లోకాలు కంప్లీట్ అవ్వగానే మీకు నిన్నటి హోంవర్క్ శ్లోకాస్ పఠనం రీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఎవరు నేర్చుకోలేదా ఇవాళ శ్లోకాలు? ఓకే, శ్రీవాత్సవ్ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియా సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కౌశికి ఇద్దాం ఫస్ట్ ఆపర్చునిటీ. ఇంతవరకు చెప్పలేదు అనుకుంటాను. హరే కృష్ణ కౌశికి. మాతాజీ చెప్పమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఓకే, ఇంకో శ్లోకం చెప్తావమ్మా? మాతాజీ ఇది ఒకటే నేర్చుకున్నా. ఓకే తల్లి, రెండు నేర్చుకోవడానికి ట్రై చేయి. ఓకేనా, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే మాతాజీ. ఓకేమ్మా. హరే కృష్ణ. భవానీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను చూసుకుంటా చెప్పొచ్చా మాతాజీ? ఈ రోజు నేను చూడకుండా నేర్చుకోవడానికి మర్చిపోయా. చదవచ్చు, పర్లేదు, చదవచ్చు, చూడకుండా అయినా నేర్చుకోవచ్చు, చదవచ్చు. చెప్పు. అలాగే మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వాపాకే చ పండితా సమదర్శినః యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నాకి నా ఒత్తు ఉంటుంది. ఓకేనా? అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వైష్ణవి హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పము. విద్యా వినయం సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శాపాకే చ పండితం సమదర్శినం. పండితా సమదర్శినః. పండితా సమదర్శినః. చూడకుండా చెప్తున్నావా మాతాజీ? ఈ ఒక్క శ్లోకం చూసి కూడా చెప్తున్నా మాతాజీ, అది ఇంకొకటి వచ్చింది. ఓకే ఓకే ఓకే, చెప్పు. యోగయుక్తో విషిదాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఓకే అమ్మా, బాగా ట్రై చేసావు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రమ్య హ్యాండ్ రైజ్ చేసావు, మళ్ళీ డౌన్ చేసావు, నేర్చుకోలేదా? ఇంకెవరైనా ఉన్నారా? చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు. తక్కువ మంది హ్యాండ్ రైజ్ చేశారు. నేర్చుకోలేదా నిన్న హోంవర్క్ ఎవరు? ఓకే, నేను మరి చాప్టర్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకెవరు లేరా? చదవచ్చు, చూసి చదవచ్చు కూడా, చదివినా పర్లేదు, చూడకుండానే కాదు. హరే కృష్ణ రమ్య. కృష్ణ మాతాజీ. ఎస్టర్డే క్లాస్ ది లింక్ గ్రూప్ లో పంపిస్తారా? యూట్యూబ్ లింక్ నా దగ్గర ఎస్టర్డే జీబీ లేకపోవడం వల్ల క్లాస్ వినలేదు మాతాజీ.
అవునా, నాకు ఒకసారి మెసేజ్ పెడతావా? నేను ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేశాను, నీకు పంపిస్తాను. నాకు ఒకసారి మెసేజ్ పెట్టు వాట్సాప్ లో, ఓకేనా? అలాగే మాతాజీ. ఓకే అమ్మా. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ. చెప్తావా నిన్నటిది? నిన్న రాలేదా నువ్వు క్లాస్ కి? మళ్ళీ మ్యూట్ చేసేసుకున్నావు. హరే కృష్ణ. నో మాతాజీ. ఓకే ఓకే. నువ్వు జవాజీ రమ్యానినా? హా మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరూ తప్పకుండా రెగ్యులర్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి పిల్లలు. బాగుంటుంది నేర్చుకుంటే. నేను కూడా గీత చదివేయచ్చు అనే నమ్మకం మనలో డెవలప్ అవుతుంది అనమాట. చదవడం వచ్చేస్తే, వింటూ ఉంటే వచ్చేస్తుంది. గీత శ్లోకాస్లో ఉన్న గొప్పతనం అది. వింటూ ఉంటే మనకు రావడం, నోటికి రావడం మాత్రమే కాదు, అర్థం కూడా మనకి తెలియకుండా అంతరాళాల్లో నుంచి పనిచేస్తుంది. అందుకే గీత అలా వింటూ ఉన్నా చాలు, పైకి అర్థమైనట్టుగా మనకు తెలియకుండానే అర్థమైపోతుంది. అంత గొప్పదన్నమాట. ఒక ఔషధం ఎలా పనిచేస్తుందో, మెడిసిన్ అలా పనిచేస్తుంది గీత మనకి, మన మనసు మీద. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిన చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, తన కర్మ ఫలాల పట్ల ఆపేక్ష లేకుండా తన కర్తవ్యాలను ఆచరించేవాడు సన్యాస ఆశ్రమంలో ఉన్నవాడు. అతడే నిజమైన యోగి. అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానివేసిన అంత మాత్రాన కాడు. ఇక్కడ సన్యాసాశ్రమం గురించి మళ్ళీ మరొకసారి భగవానుడు గట్టిగా చెప్తున్నారు. ఏమని అంటే, సన్యాసాశ్రమం గురించి మీకు చెప్పాను, మన సనాతన ధర్మాన్ని అనుసరించి 4 రకాల లైఫ్ స్టైల్స్, జీవన విధానాలు ఉంటాయన్నమాట. ఇవి స్టేజెస్ గాను అనిపించవచ్చు, విడివిడిగా చూస్తే రకరకాల లైఫ్ స్టైల్ లాగాను అనిపించవచ్చు. కానీ ఒక మనిషి జీవితంలో దశలు ఇవన్నీ నిజానికి. ఒక్కొక్క స్టేజ్ లో మనిషి ఎలా జీవించాలి అనేవి ఈ ఆశ్రమ ధర్మాలు చెప్తారన్నమాట. ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఫస్ట్ బ్రహ్మచర్యము, తర్వాత కొంతమంది సన్యాసం, వైరాగ్యం వచ్చిన వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోతారు బ్రహ్మచర్యం నుంచి. కొంతమంది ఏం చేస్తారంటే గృహస్థుగా ఉంటారు, తర్వాత వానప్రస్థం, రిటైర్మెంట్ లాంటిది తీసుకుని తర్వాత కొన్నాళ్ళకి సన్యాసం తీసుకుంటారు. అయితే సన్యాసాశ్రమం గురించి నిన్నటి రోజునే మనం చెప్పుకున్నాం క్లియర్ గా. నిజమైన అసలు సన్యాసము అని పలుకుతారు దాన్ని. సన్యాసము అంటే ఏంటి అంటే కర్మని అంటకుండా ఉండే స్థితి అని. అయితే ఈ సన్యాస ఆశ్రమంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. కొంతమంది పద్ధతిగా అన్ని నియమనిష్టల ప్రకారము ఒక వేలో పర్ఫెక్ట్ గా గురువు చెప్పిన పద్ధతిని అనుసరించి సన్యాసాన్ని స్వీకరిస్తారు. కొంతమంది ఏంటంటే వైరాగ్యం రాగానే ఏమి లేకుండా అలా వెళ్ళిపోతారు, సర్వసంగ పరిత్యాగులుగా. వాళ్ళు వేరే సహజ సన్యాసులు అన్నమాట. వీళ్ళు కొంతమందికి ఏంటంటే వైరాగ్యం వచ్చినా కూడా ఒక గురువు ద్వారా విద్య ఉండదు, గురువు ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అందుకని గురువుని ఆశ్రయిస్తారనమాట. ఆ వైరాగ్యం వచ్చిన వెంటనే వైరాగ్యంలో వాళ్ళకంటే గొప్ప వాళ్ళైన జ్ఞానులైన గురువులను ఆశ్రయించి సన్యాసం తీసుకుంటారు. ఆ సన్యాసం తీసుకున్నప్పుడు చాలా నియమ నిబంధనలు ఉంటాయి. దాంట్లో అగ్నిని ముట్టుకోకుండా ఉండడం. అంటే మనం కూడా ఎవరు కూడా అగ్నిని ముట్టుకోం కదా అనుకోవచ్చు మీరు. అగ్నిని ముట్టుకోవడం అంటే ఇక్కడ యూసేజ్ అన్నమాట. ఉపయోగించరు వాళ్ళు, అగ్ని కార్యాలు చేయకూడదు అనమాట, వంట చేయడం అలాగా. మరి సన్యాసిగా ఉన్న వాళ్ళకి వంట చేయకపోతే భోజనం ఎలాగా అంటే, వాళ్ళు భోజనం చేయడం అనరు, భిక్ష చేయడం అంటారనమాట. భిక్ష స్వీకరిస్తారు వాళ్ళు. వాళ్ళకి భోజనం ఎవరు పెట్టాలంటే గృహస్థుగా ఉన్నవాళ్ళు, మామూలు మ్యారిటల్ లైఫ్, మామూలు రెగ్యులర్ లైఫ్, సామాన్యమైన జీవితం, సాధారణ జీవితం గడుపుతున్న గృహస్థులు వాళ్ళకి భోజనం పెట్టాలి. ముందు ఒక బ్రహ్మచారికి కానీ ఒక సన్యాసికి కానీ భోజనం పెట్టి భిక్ష పెట్టి వీళ్ళు అన్నం తినాల్సి ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడికి నివేదన అయిపోయిన తర్వాత ఒక అతిథికి పెట్టి. ఇది మన ధర్మం యాక్చువల్ గా. నిజానికి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవ్వరికి ఈ కలియుగంలో అది పాసిబుల్ గా ఉండట్లేదు. అయితే ఈ సన్యాసులు ఆ విధంగా అగ్నిని ముట్టుకోకుండా ఉంటారన్నమాట. వాళ్ళకున్న అత్యంత ముఖ్యమైన రూల్స్ లో అగ్ని ముట్టుకోకుండా ఉండడం. దాన్నే ఇక్కడ నిరగ్ని అన్నారు. నిరగ్ని అంటే అగ్ని, అగ్ని అంటే నిప్పు. అగ్నిని ముట్టుకోకుండా ఉండడం అనే రూల్ ని ఫాలో అయిపోయినంత మాత్రాన అతడు సన్యాసి అని పిలువబడడు అని చెప్తున్నారు. అంటే కొంతమందికి వైరాగ్యం ఉండదు. చెప్పాను మొన్నే సన్యాసం గురించి చెప్పినప్పుడు, వైరాగ్యం ఏమి లేకపోయినా కూడా చదువులు కష్టంగా ఉన్నాయనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మన మెడకు చుట్టుకునేలా ఉన్నాయనో భార్యా పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటారు సన్యాసం తీసుకొని.
అలాగ కావాలని మన బాధ్యతల నుంచి ఎస్కేప్ అయిపోతే అది సన్యాసం అనిపించుకోదు. అలాంటి వాళ్ళు ఎంత కాషాయ బట్టలు కట్టుకుని, విభూది రాసుకుని, మనసులో వైరాగ్యం, జ్ఞానం, భక్తి లేకుండా ఏమాత్రం భగవంతుడు చెప్పిన మాటలు అర్థం కాకుండా రూల్స్ అన్ని ఫాలో అయిపోయినంత మాత్రాన వాళ్ళు సన్యాసం అనిపించుకోరు. నిజమైన సన్యాసి అంటే ఎవరు అంటే తన కర్తవ్యాలని కర్మఫలాపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన సన్యాసి అని చెప్తున్నారు. అంతేగాని సన్యాసం తీసేసుకుని వైరాగ్యం లేకపోయినా సన్యాసం తీసుకున్నంత మాత్రాన సన్యాసి కాడు. నిజంగా మానసికంగా ఇది నేను చేస్తున్నాను, ఇదంతా నా గొప్పతనం, నా ఈ క్రెడిట్ అంతా నాది అన్న భావనని ఎవరు విడిచిపెట్టేస్తారో వాళ్ళే నిజమైన సన్యాసి. అంటే ఇది నేను చేశాను అన్న భావనే ముందు ఆ కర్మకు సంబంధించిన ఫలితాన్ని మన అకౌంట్లో వేసేస్తుంది అన్నమాట. అంటే ఎవరైనా అడిగినప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసేసి నేను చేశాను అని చెప్పకుండా భగవంతుడు చేసేసాడు అని చెప్పాలా? అలా కాదు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. ఎవరు చేశారో నాకు ఎవరైనా మనం క్వశ్చన్ చేస్తే అవును నేనే చేశానని చెప్పాలి. కానీ నేను చేశాననే గర్వం తలకెక్కించుకోకూడదు. మీకు తెలియకుండా ఏదో ఒక గ్లాస్ అందమైన ఆబ్జెక్ట్ మీ అమ్మగారికో నాన్నగారికో చాలా అద్భుతంగా ఇష్టమైన వస్తువు ఏదో పడేశారనుకోండి, వాళ్ళు చాలా బాధ అనిపిస్తుంది, కోపడతారేమో బాధపడతారేమో అనేసి చెప్పకుండా మానేస్తారు. వాళ్ళు అడిగినప్పుడు అది ఎలా ఏ పిల్లో ఏదో వచ్చి తోసేసింది, లేదా నేను కాదు తమ్ముడో చెల్లో తోసేశారు అని తప్పించుకుంటారు. అదే గొప్ప పని ఏదైనా చేశారనుకోండి, నేనే చేశాను అని ఒప్పుకుంటారు. అదేంటి? ఒక తప్పు పని చేసినప్పుడు ఒప్పుకోలేనప్పుడు గొప్ప పని అంతా నాది, అది నేను మాత్రమే చేయగలిగాను అని ఎలా ఒప్పుకోగలుగుతాం? తప్పైనా ఒప్పైనా ఒప్పుకోవాలి మనం చేశారు అని అడిగినప్పుడు. కానీ ఆ తాలూకు గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అది చెప్తున్నది ఇక్కడ. నేను చేశాను, ఇది నేను కాబట్టే చేశాను అంటే దాని తాలూకు పాపం పుణ్యం కూడా మన ఖాతాలోకి వచ్చి చేరతాయి. వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలన్నమాట. అందుకని కర్మ ఫలాల పట్ల ఆపేక్ష లేకుండా, కర్మని అంటకుండా, ఇది నేను చేశానన్న భావన లేకుండా అంత భగవంతుడి దయ అన్న భావంతో తన డ్యూటీని నిర్వర్తిస్తే వాడు నిజంగా సన్యాసి అనిపించుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నారు. అంతేగాని రూల్స్ రెగ్యులేషన్స్ ని చాలా బాగా ఫాలో అయిపోతున్నాను కాబట్టి నేను గొప్ప భగవంతుడి భక్తుడిని అని ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అని మనం ఏ విషయంలోనే ఫీల్ అయితే ఎంత మాత్రం మనం అట్టడుగుంటాం అని అర్థం. నా అంత తెలివైనోడు లేడు అని ఎవరికైనా ఎప్పుడన్నా అనిపించింది అనుకోండి లైఫ్ లో, మనంత బుద్ధి లేనోడు లేడని అర్థం. అంతే. ఈ రకంగా తలకెక్కించుకోకూడదు. నాలాంటి గొప్ప పిల్లవాడే లేడు, నాలాంటి గొప్ప అమ్మాయి మంచోడే లేరు, మంచి అమ్మాయి లేదు అని మనకు అనిపించింది అనుకోండి, అంటే మనం మన గురించి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాం అని అర్థం అనమాట. ఎప్పుడు మనకి ఫస్ట్ క్రిటిసైజ్ చేసే గొప్ప విమర్శకుడు మనమే కావాలి. మనలో లోపాలని మనమే సవరించుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే మనల్ని మనం ఎక్కువ నెత్తికి గర్వాన్ని పట్టించుకోకూడదు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మను బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు. కావున నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకొను, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు, మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. ఎప్పుడైతే మనిషి ఇంద్రియ వస్తువులు అంటే కంటికి చూసేవి, చెవికి వినేవి, నాలుకకి రుచి, చేతికి చర్మానికి స్పర్శ, ముక్కుకి వాసన, వీటిని ఇంద్రియ వస్తువులు అంటారు. వీటిల్లోనే నిజమైన సుఖం ఉంది, దీంట్లోనే నిజమైన శాశ్వతమైన ఆనందం ఉంది అనే భావన లేకుండా ఆసక్తి రహితంగా వాటి పట్ల, అవి ఏముంది వస్తే వస్తాయి, రుచి కోసం అన్నం తినడం, ఏదన్నా ఫలితం కోసం పనిచేయడం, ఇలాంటివి లేకుండా ఎవరైతే వాటి పట్ల ఆసక్తి లేకుండా నిజంగా భగవంతుడి పట్ల అమితమైన ఇష్టం, ఆసక్తి కలిగి ఉంటారో, భగవంతుడి పట్ల ఉన్న ఆసక్తిని ఏమంటారో తెలుసా? వెంపర్లాట అన్నారు, జిజ్ఞాస అంటారనమాట, ఎంతూసిజం అంటారు. దాన్నే నేను మొదటి నుంచి మీ చదువుల పట్ల ఆ ఎంతూసిజంని డెవలప్ చేసుకోండి. ఎంతూసిజంని డెవలప్ చేసుకుంటే ప్రతి చోట భగవంతుని దర్శించగలిగే స్థాయికి చేరుతారనమాట. జిజ్ఞాస ఉండాలి జ్ఞానం పట్ల.
మీరు చేస్తున్న పనిలో భగవంతుడిని ఇప్పటి నుంచి చూస్తే ప్రతి చోట భగవంతుడిని దర్శించగలిగే స్థాయికి వెళ్తారనమాట. అలా ఎప్పుడైతే ఈ ఇంద్రియ విషయాల పట్ల కాకుండా ముఖ్యమైన విషయాలు ఏవి జీవితంలో వాటిల్ని పట్టుకుంటామో ఆ వ్యక్తి ఒకనాటికి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతారన్నమాట. ఎందుకంటే వారికి సమస్త కర్మఫలాల్ని అనుభవించాలి అనే కోరిక సహజంగానే త్యజించబడుతుంది. అందుకనే మీరు మీ చదువుల్ని భగవత్ స్వరూపంగా భావించి చూడండి. భగవంతుడు మీకు ఇచ్చిన డ్యూటీ, నాకు ఏ డ్యూటీ లేదు, నేను ఉద్యోగం చేయట్లేదు, జస్ట్ స్టూడెంట్ని అనుకోకండి. మీ చదువే మీ డ్యూటీ. మీకు ఉంది, వర్క్ ఉంది, ఏంటి చదువుకోవడమే మీ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ లేని వయసు, చిన్న వయసు అని ఎంత మాత్రం తప్పు. రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ పని, మీకు తల్లిదండ్రులు ఇచ్చిన పని చేయడము ఏంటి, తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యత, మీ చదువులు మీరు చదువుకోవడం అంతే. ఆ చదువును కూడా దైవ స్వరూపంగా భావించి చదువుకోవడం. కష్టంగా ఉన్నదాన్ని కూడా, మీకు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ను కూడా ఆ భగవంతుడి పట్ల నమ్మకం పెట్టండి, ఇష్టంగా మార్చేస్తాడు డెఫినెట్గా. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము. మనస్సుతో మనల్ని ఉద్ధరించుకోమంటున్నారు. నిజానికి మనల్ని మాయలో మాటికి లాగి పడేసేది ఎవరు అంటే మనసే. రకరకాల కోరికలు చూసిందల్లా కావాలి ఈ మనసుకి. ఈ మనసు మన మాట వినలేదనుకోండి, శత్రువు అవుతుంది అటువంటి మనసు. మనం చెప్పిన మాట విందనుకోండి మనస్సు, అటువంటి మనసు మనకి మిత్రుడవుతుంది. అదే చెప్తున్నారు భగవానుడు. మనస్సు యొక్క స్వభావం, మనస్సు మానవునికి మిత్రుడా లేక శత్రువా? ఏ మనస్సు అయితే మనిషి మాట వింటుందో, మనిషి అదుపాజ్ఞల్లో నియంత్రణలో ఉంటుందో అటువంటి మనసుని మనిషికి మిత్రుడు, ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఏ మనసు అయితే విపరీతమైన కోరికల పుట్టగా ఉండి మనిషిని హింసిస్తుందో, మనసు మనిషిని హింసిస్తుందా? అదే చెప్పుకోబోతున్నాం ఇప్పుడు వచ్చే కథలో మనం, ఎంత దారుణంగా హింసిస్తుందో మనసు. అటువంటి మనసుని శత్రువు అంటారన్నమాట. అయితే ఈ మనసు ఏ రకంగా ఉంటుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సుని జయించిన వారికి మనస్సే మిత్రులలో ఉత్తముడు. కానీ అలా చేయడంలో విఫలమైన వాడికి అతని మనస్సు ఒక పరమశత్రువు వలె పనిచేస్తుంది. మనస్సుని జయిస్తే మనస్సే అందరి మిత్రులకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటుంది. అలా కాకుండా మనస్సుకి వశమైపోతే, మనస్సు కంట్రోల్కి మనం వెళ్ళిపోతే అది శత్రువులాగా పనిచేస్తుందంట. ఒకవేళ మనసు మనకి ఫ్రెండ్ అనుకోండి, అటువంటి వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు సరైన పదం అంటే కరెక్ట్ వేలో వెళ్తారనమాట లైఫ్ లో, అంతే కదా. మిస్లీడ్ చేయకుండా ఉంటుంది మనసు. ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి కరెక్ట్గా ఏది డిఫికల్టో దానికి ఎక్కువ టైం ఇచ్చి, కొంచెం పర్వాలేదు బాగానే చదవగలుగుతున్నా అన్నదానికి మోడరేట్ టైం ఇచ్చి, బాగా ఈజీగా ఉన్నదానికి కొంచెం తక్కువ టైం ఇచ్చి ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనసు ఫ్రెండ్ అయితే. అదే మనసు ఫ్రెండ్ కాదు, శత్రువు అనుకోండి, ఏమి ఎగ్జామ్ ఎంతసేపు ఉంటే ఎగ్జామ్ పద టీవీ చూద్దాం, కొత్త సినిమా వస్తుంది రా అని లాక్కుపోతుంది ఆ మనసు. ఇలా ఉంటుంది మనసు. శత్రువు అయితే ఒకలాగా, మిత్రుడైతే ఒకలాగా. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు, మనం ఎంచుకునే ఆప్షన్స్ కూడా చాలా మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి హాని కలిగించకుండా మేలు చేసేవిగా ఉంటాయన్నమాట. ఇంద్రియ భోగం నుండి వైరాగ్యం. ఇంద్రియ భోగం అంటే చెప్పాను కదా, ఇంద్రియాలతో సుఖాన్ని వెతుక్కోవడం అన్నమాట. కంటితో నచ్చింది చూడడం, నాలుకతో రుచిని ఆస్వాదించడం కోసం మాత్రమే తినడం, ఇలాంటివి. ఈ ఇంద్రియ భోగాల నుండి వైరాగ్యం ఉంటుందన్నమాట మనస్సు ఫ్రెండ్ అయినప్పుడు. మనకి ఇంద్రియాలతో వెతుక్కునే సుఖంలో ఏం లేదన్న విషయం మనకే రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు అనిపించడమో, నేను ఏదైనా పుస్తకంలో గురువులు చెప్పిన పుస్తకాలు చదవడంలో నాకు అనిపించడమో కాదు, మనస్సులోనే సహజంగా వస్తుందన్నమాట. ఎప్పుడు మనస్సు మన కంట్రోల్లో ఉన్నప్పుడు. ఫలితం ఏంటి? స్వేచ్ఛ మరియు ఔన్నత్యం, అంతే కదా. మనకు నచ్చినట్లు ప్రశాంతంగా మంచిగా ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో దాన్ని బట్టి మనం డిసైడ్ అయి తీసుకోవచ్చు. అంతేగాని మనసు శత్రువు అయిందనుకోండి, మనకు స్వేచ్ఛ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. అది చెప్పినట్టే మనం వింటూ ఉండాలి, కంట్రోల్ ఉండదు. దీన్నే సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఏంటి, నాకు ఎగ్జామ్ అయితే నాకు ఎందుకు భయం లేదు, హోంవర్క్ చేయకపోతే రేపు అవమానంగా తిడతారు స్కూల్లో, అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు, అయినా నేను సినిమా చూస్తా టైం ఎందుకు వేస్ట్ చేశాను అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అది మన తప్పు కాదు, ఆ లోపల ఉన్న మనసు చేసే పని అన్నమాట. ఆ మనసు అలా ఎందుకు చేస్తుంది, ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి తెలుసుకుందాం, ఆ కథ తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే మనసు శత్రువు అయితే
ఎలా ఉంటుంది? కామం, విపరీతమైన కోరికల పుట్ట అన్నమాట. కోపం అది తీరకపోతే. తీరితే ఏమో దురాశ. ఇంకా 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 కావాలి అలాగా. ఒక కామం అంటే కోరిక అన్నమాట. సపోజ్ ఎక్కడైనా బాగా కాస్ట్‌లీగా ఉన్న ఏదో ఫుడ్ ఐటెమ్ కావాలని అడిగారు. మీ ఫాదర్‌నో, మదర్‌నో. ఆ కోరిక పుట్టింది. సరే చిన్న పిల్లలు కదా! ఇద్దామనుకోని వాళ్ళకున్నప్పుడు ఇచ్చారు. ఇంకా ఇంకా పదే పదే అదే కావాలనిపిస్తుందన్నమాట. ఇంకా వీలైనప్పుడల్లా అడుగుతూ ఉంటారు. అది మంచిది కాదమ్మా! ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాంటివి తినడం. దాంట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్లేవర్స్ ఉంటాయి. నీ పేగులకి, పొట్టకి మంచిది కాదని చెప్పారనుకోండి కోపమొస్తుంది. ఎప్పుడు మనసు మన శత్రువైనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఫలితంగా అలగడం, పెద్దవాళ్ళ మీద చిరాకు పడడం లాంటి పాపపు పనులని చేయిస్తుంది మనసు. బెదిరించు, అలుగు మీ నాన్నగారిని, అలిగితే దిగొస్తారు అని ఆ మనసు మనకి రాంగ్ గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. మిస్‌లీడ్ చేస్తూ చికాకు మన మీద మనకే చిరాకొస్తుంది. ఛీ! ఎందుకు నేను ఒక విలన్‌లా బిహేవ్ చేస్తున్నాను ఇంట్లో? ఒక చెడ్డ పాప, చెడ్డ బాబులా ఉన్నానేంటి నేను? అని మన మీద మనకే చిరాకు తెప్పిస్తుంది. ఆందోళన ఏమవుతుంది ఫ్యూచరు? ఎందుకిలా ఉన్నాను అని మన మీద మనకే విసుగొచ్చేలా చేసి తప్పుదారి పట్టిస్తుంది. మిస్‌లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు. ఇంద్రియ భోగంపై మమకారం. ఇందాక చెప్పుకున్నాం గదా! మనకెంత వర్క్ ఉన్నా సరే ఇంద్రియాలకి సుఖమిచ్చే పనులు చేయమంటే చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఏం గాదులే అని మనసు చెప్తూ ఉంటుందన్నమాట. దాని ఫలితం ఏంటి? పతనం మరియు బంధనం. పతనం అంటే వాల్యూ తగ్గిపోతుంది. పతనం అయిపోతాం. మన విలువ దిగజారిపోతుంది. తర్వాత బంధనం. దేంట్లో బంధించబడతాం? కర్మలలో, కోరికల్లో బందీ అయిపోతాం అన్నమాట. ఏ రకంగా? చూద్దాం. ఇదిగోండి వచ్చింది ఆ మనసుకు సంబంధించిన కథ. ఇక్కడ ఈ మనసుని కోతి పిల్లలాగా ఎందుకు చూపించడం జరుగుతోంది అంటే, మనసు నిజంగానే కోతి. ఎందుకని? ఒక 5 నిమిషాలు మొబైల్ గాని టెస్ట్ చేసి చూడండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీకెవరికైనా సందేహం ఉంటే, మనసు ఏ రకంగా కోతి అనిపించింది తెలుసుకోవాలనుకోండి. టీవీ గాని ఏం పెట్టకుండా అన్ని పక్కన పెట్టేసి అలా కాసేపు కామ్‌గా కూర్చోండి. 5 నిమిషాల తర్వాత నేను హరే కృష్ణ మహామంత్రం ఒక 9 టైమ్స్ చెప్పుకోవాలి అనుకుని 5 నిమిషాలు కామ్‌గా ఉండండి. ఈ 5 నిమిషాల్లోపు పక్కన టైమర్ పెట్టుకోండి 5 మినిట్స్‌కి. 5 నిమిషాల్లోపు ఎన్ని రకాల ఆలోచనలు చేయాలో అన్ని రకాల ఆలోచనలు చేసేస్తుంది ఈ మనసు. ఏ రకంగా అంటే ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి దూకే కోతిలాగా. అందుకే ఈ మనసుని కోతి పిల్లతో పోల్చారు. ఒక్క క్షణం కుదురుగా ఉండదు. జపం చేద్దాం, ఏదన్నా భగవంతుడి గురించి చదువుదాం, లేదా మ్యాథ్స్ ఏదైనా చేద్దాం అంటే అప్పుడే ముందు రోజు చూసిన సినిమాలో పాటొస్తుంది నోటికి. ఎవరు గుర్తు చేస్తుంటారో తెలుసా? అసలు కల్ప్రిట్ ఇది ఈ మనసనమాట. దుర్మార్గ పనులు చేస్తుంటుంది. మనలో ఉండి మనల్ని కోతిలా ఆడిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది ఈ కోతి అంటే, చెట్టు చిటారు కొమ్మను ఎక్కి కూర్చునుంటుందనమాట. కూర్చుని ఏం చేస్తుందో తెలుసా? ఆర్డర్‌లిస్తూ ఉంటుంది. ఎవరికి? మనలో ఉన్న ఈ ఇంద్రియాలకి. ఈ ఇంద్రియాలని చెట్టు కింద ఉంటాయన్నమాట. ఈ కోతేమో పైనుంటుందన్నమాట. పైనెక్కి కూర్చుని అంటే మనిషి నెత్తి మీద ఎక్కి కూర్చుని ఈ ఇంద్రియాలకు చెప్తూ ఉంటుంది. కళ్ళకి చెప్తుంది వెళ్ళు వెళ్ళు. ఆ సినిమా ఇస్తున్నారు చూడు 'బాహుబలి' సినిమా ఏస్తున్నారు. ఇంకోటి అదేదో వచ్చింది స్మగ్లింగ్ సినిమా దాన్ని చూడు వెళ్లి. దాంట్లో ఇంకేవేవో డైలాగ్స్ ఉంటాయి. అలాంటివి నేర్చుకొని క్లాస్‌లో చెప్పు హీరో అయిపోదువు గాని అని చెప్తుందన్నమాట. అక్కడెక్కడో పక్కింట్లో పాటొస్తుంది. అది పలానా సినిమాలో పాట కదా! ఆ పాటలకి నేను ఇలా డాన్స్ ఎయొచ్చు. అది ఇది ఈ రకంగా లాక్కుపోతుంది మళ్ళీ వచ్చి. ఛీ! ఈ కోతేంటి ఇలాగే చేస్తుందనుకుని మళ్ళీ ఈ మనసేంటి ఇలాగే చేస్తుందని మళ్ళీ వర్క్ చేద్దాం అనుకుంటాను. పక్కన ఎక్కడో పాప్‌కార్న్ వాసనొస్తుంది. ఇది జంక్ ఫుడ్ గదా! ఎందుకు ఇప్పుడు ఆకలేయట్లేదు గదా! అందుకే అయినా పాప్‌కార్న్ తినాలనిపిస్తుంది. ఏంటి అంటే ఈ ముక్కుకి ఈ కోతి చెప్తుంటుందన్నమాట. అదిగో వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అక్కడ పాప్‌కార్న్ వాసనొస్తుంది వెళ్ళు తిను అని. ఈ రకంగా ఆ ముక్కు చేసిన పనికి నాలుకకి టెంప్టింగ్ వస్తుంది. ఇంకా రకరకాల పనులు ఈ చేత్తో ఏమో వెళ్ళు వాళ్ళెవరో పలానా గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నారంట. నువ్వు కూడా డౌన్‌లోడ్ చేసుకో. నువ్వు కూడా ఆడుకో. ఇలా చెప్తూనే ఉంటుంది. చెట్టు చిటారు కొమ్మన కూర్చున్న కోతి కింద చెట్టు కింద ఈ టంబ్లర్స్ ఉంటాయన్నమాట దానికి. ఈ స్ట్రాలేమో పై దాకా పెట్టుకొని ఉంటుంది. ఇమేజ్ చేసుకోండి. మన మనసు కూడా ఇలాగే చేస్తుంది. కళ్ళకి చెప్తుంది. కానీ మనిషికి చెప్తుందన్నమాట. కింద మనిషి ఉంటాడు. దేని కింద? మనసు కింద మనిషి ఉంటాడన్నమాట. ఇప్పుడు ఈ కోతి మన మాట విననప్పుడు కంట్రోల్ లేని మనసు కలిగిన వాడి పరిస్థితి మనసు పైనుంటే మనిషి కింద ఉంటాడు. ఆ మనిషిని కోతి ఏం చేస్తుంది? మై స్లేవ్ కమ్ ఆన్ ఫిల్ థిస్ అండ్ దట్. రా నా బానిస రా వచ్చి దీంట్లో సుఖమనే ద్రావకాన్ని నింపు. దీంట్లో సుఖమనే పానీయాన్ని నింపు. దీంట్లో సుఖమనే డ్రింక్‌ని నింపు. రా రా ఈ ఇంద్రియ భోగము అనే డ్రింక్‌ని నింపుతూనే ఉండు. ఫస్ట్ ఇది. తర్వాత అది. తర్వాత ఇంకోటి. మరోటి ఇలాగా ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, దీని మీద నుంచి దాని మీదకి ఇలా మనల్ని తిప్పుతూనే ఉంటుందన్నమాట. వీటిలో సుఖం అనే ద్రావకాన్ని నింపమంటూనే ఉంటుంది. మనకింకా చాలా పనులుంటాయి.
ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ కోరికలు తీర్చుకోవడంలో మనం బిజీ అయిపోతాం అనమాట, ఈ మనస్సు యొక్క కోరికల్ని తీర్చడంలో. ఇప్పుడు ఈ కోతి పిల్లని, చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్న కోతి పిల్లని దింపి కిందకి తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి? దీన్ని ఫ్రెండ్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? అది ఏదేదో పిచ్చి పిచ్చివన్నీ అడుగుతూనే ఉంటుంది చేయమని. మనం ఏం చెయ్యాలి? ఈ కళ్ళకి సదా భగవంతుడి యొక్క స్వరూపాన్ని కలరింగ్ రూపంలోనూ, బొమ్మలు వేయడంలోనూ, ఇంట్లో ఎక్కడైనా బొమ్మ ఆయన రూపాన్ని పెట్టుకోవడం ద్వారాను ఆ రూపాన్ని ఎక్కువ కనిపిస్తూ ఉండేలాగా ఈ కళ్ళకి భక్తి రసాన్ని ఇవ్వాలి. ఈ టంబ్లర్స్ లో ఇది సుఖం అనే రసాన్ని, ఆనందం, జాయ్, ఎంజాయ్ చేయి అనే రసాన్ని నింపమంటుంది అన్నమాట ఈ కోతి. మనం ఏం నింపాలి? ఏ రసాన్ని నింపాలి? అది అడిగిన సుఖం అనే రసాన్ని కాకుండా మనం భక్తి అనే రసాన్ని నింపాలి వీటిల్లో. ఈ ముక్కుకి భగవంతుడికి మనకి తోచిన పువ్వులు గాని, తులసి ఆకులు గాని, ఒక చిన్న ఇన్సెన్స్ స్టిక్, అగరొత్తు గాని వెలిగించి పెట్టడం ద్వారా భగవంతుడి సమక్షంలో ఆ మంచి ఆ వాసన సువాసన పీలుస్తూ జపం చేసుకుంటున్నంత సేపు కూడా ఈ ఇంద్రియం భక్తి రసానికి అలవాటు పడుతుంది. అదే విధంగా నాలుక రోజు భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా నాలుకకి భక్తి రసాన్ని ఇవ్వచ్చు. చెవికి భగవంతుడి యొక్క కథను వినడం, భగవంతుడి యొక్క మాట అయినటువంటి గీతను వినడం, భగవంతుడి నామ భజన కీర్తనలు, నామ సంకీర్తనలు వినడం ద్వారా చెవికి భక్తి రసాన్ని ఇవ్వచ్చు. ఈ చేతులని, పాదాలని, ఈ అవయవాల్ని భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా మనం ఈ అవయవాలకు కూడా భక్తి రసాన్ని అలవాటు చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ కోతికి అది అడిగింది కాకుండా మనం భక్తి రసాన్ని ఇచ్చేస్తే ఈ కోతి భక్తి రసాన్ని తీసుకుని మనస్సు చాలా అద్భుతమైంది, మంచిదిగా, సాత్వికంగా, భక్తియుతమైందిగా మారిపోతుంది. ఎవరైతే ఇంద్రియాల ద్వారా భక్తిని లోపలికి పంపిస్తూ ఉంటారో నిత్యం, వారి మనసంతా భక్తిమయం అయిపోతుంది. అప్పుడు ఆ కోతి పిల్ల మంచి పిల్ల అయిపోయి చెట్టు కిందకి దిగొచ్చి మన కూడా తిరుగుతూ, ఇందాక చదువుకుంటానన్నావు కదా, ఏదైనా ప్లాన్ చేసుకుంటావా, మ్యాథ్స్ లో డిఫికల్టీస్ ఏవి ఉన్నాయి, ఎవరినైనా అడిగి చెప్పించుకుంటావా అని మనకు సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట. మంచిగా గైడ్ చేస్తూ మన లైఫ్ ని మంచిగా లీడ్ చేయడంలో గొప్ప సహాయకారిగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట ఈ కోతి పిల్ల. కాబట్టి మన ఇంద్రియాలకి భక్తిని ఈ రకంగా అలవాటు చేయాలి. దాన్ని తీసుకున్న కోతి పిల్లకి భక్తిని తీసుకుంది కాబట్టి అది కూడా భక్తిమయం అయిపోతుంది. మనసంతా భక్తిమయం, కృష్ణమయం అయ్యి జీవితం కూడా మనసు చాలా చక్కగా లీడ్ చేస్తుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది లైఫ్. మనసు ఎలాంటిది అంటే అగ్ని లాంటిది, నిప్పు లాంటిది. దాంతో దీపం పెట్టుకోవచ్చు, వెలుతురు ఇవ్వచ్చు, చక్కగా శుభ్రమైన భోజనం కూడా వండుకోవచ్చు. అదే విధంగా మొత్తం అన్ని తగలబెట్టి వినాశనం కూడా సృష్టించవచ్చు. కాబట్టి మనసుని మనం ఎలా వాడుకున్నాం, ఎలా నిగ్రహించామన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. మనస్సుని జయించిన యోగులు, మనస్సుని జయిస్తే నిజంగా వాళ్ళని యోగులు అంటారనమాట. శీతోష్ణములు అంటే శీతలం అంటే చల్లని, ఉష్ణం అంటే వేడి. సుఖ దుఃఖములు, మానవమానములు అంటే గౌరవం, మర్యాదలు మరియు అవమానాలు. ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తముతో ఉంటారు. ఈ శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు ఇలాంటివన్నీ రెండుగా అనిపించకుండా వాళ్ళు ప్రశాంతంతో భగవద్భక్తితో ఉంటారన్నమాట. సుఖమైన దుఃఖమైన సమంగా తీసుకోగలుగుతారు. అవమానమైన అదే విధంగా గౌరవమైన ఒకలాగే తీసుకోగలుగుతారు. ఒకలా ఎలా తీసుకోగలుగుతారు? సపోజ్ ఎవరైనా మనల్ని అతిగా గౌరవించేసి అనవసరంగా పొగుడుతున్నారు అనుకోండి, వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉన్నట్టు, లేదా వాళ్ళు మనలో మంచిని చూసినట్టు. కొంతమందికి మంచిగా అనిపించదు, ఎక్కడ చూసినా చెడునే వెతుక్కుంటుంటారు. అలాంటి వాళ్ళు అకారణంగా అనవసరంగా అవమానించారు. అవమానించడం కూడా వాళ్ళ యొక్క బుద్ధి అది. అలాంటప్పుడు ఈ యోగులకి ఎలా ఉంటుందంటే, ఎవరైనా అవమానించారనుకోండి పట్టించుకోరు. వాళ్ళ బుద్ధి అలాంటిది, వాళ్ళ బుద్ధిలో పాపం అలా లోపం ఉందని వాళ్ళని చూసి జాలిపడి, భగవంతుడా వాళ్ళకి కొంచెం మంచి బుద్ధినివ్వు స్వామి అని ఒకసారి ప్రార్థించుకుంటారు తప్ప ఏమాత్రం బాధపడరు.
వాడి బుద్ధిహీనతకు నేనెందుకు ఏడవాలి అనుకుని ముందుకు సాగిపోతారు అన్నమాట. అస్సలు పట్టించుకోరు, ఏవి పట్టవు వాళ్ళకి. అదేవిధంగా గౌరవ మర్యాదలైనా ఒకటే, అవమానమైన ఒకలాగే తీసుకుంటారు. ఎందుకని మనస్సుని జయిస్తారు, తద్వారా అహంకారాన్ని కూడా జయిస్తారనమాట. ఇలా రెండుగా లేకుండా రెండింటిని సమంగా తీసుకుంటూ కష్టమైన సుఖమైన తీసుకుని ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎప్పుడు ప్రశాంతతతో ఉంటారనమాట. అహంకారం లేకపోతే సగం ప్రశాంతంగా ఉంటుంది. మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన విచక్షణచే పూర్తిగా సంతుష్టుడు అయినప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అతడు దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉంటాడు. మట్టి, రాళ్ళు మరియు బంగారము అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు. మనిషి జ్ఞాన విజ్ఞాన విచక్షణచే అంటే పూర్తిగా జ్ఞానాన్ని సంపాదించి వైరాగ్యం వచ్చేస్తే, మనసు అణిగితేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మనసుని జయిస్తేనే ముందుగా ఇవన్నీ సాధ్యం అవుతాయి. జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, భగవద్భక్తి స్థిరంగా ఉంటుంది అనమాట. మాయలో పడిపోకుండా సదా ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, విల్ పవర్ తో ఉంటారు అలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి మట్టైనా, రాళ్ళైనా, బంగారమైనా ఒకే దృష్టితో చూస్తారంట. అది ఎలా చూస్తారు అంటే, మట్టి ల్యాండ్స్, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి మాకేంటి అనుకుంటారు. టైం వస్తే ఒక్క సెకండ్ కూడా ఆయుష్ని పెంచుకోలేరు. కోట్లు ఆ ల్యాండ్స్ అన్ని అమ్మేసుకుని తీసుకొచ్చి పెడితే కూడా ఆయుష్ని ఒక్క సెకండ్ కూడా ఎక్కువ పెంచుకోలేని పరిస్థితులు మొన్న మనం కరోనా టైంలో చూసాం చాలా వరకు. అంత మట్టి ఉండి కూడా ఏం ఉపయోగం అయింది? ఉత్త మట్టి అంతే. బంగారం, ఇంట్లో ఎన్నో బంగారు నగలు ఉంటాయి, కొంతమందికి పెట్టుకునే యోగ్యత ఉండదు, ఆరోగ్యం బాగుండకపోవడము, ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లము, ఈ రకంగా ఉంటారు. ఎంత బంగారు ఉన్నా ఏదన్నా ఒక చిన్న అవయవానికి ఏదన్నా అయ్యింది, ఆ బంగారం వచ్చి అవయవాన్ని రీప్లేస్ చేస్తుందా? రీప్లేస్ చేయదు. బ్లడ్ తక్కువైంది, బ్లడ్ ఎక్కించుకోగలుగుతారా బంగారంతో? బంగారాన్ని రక్తంగా కరిగించి అన్న రక్తంగా మార్చగలుగుతారా? మార్చలేరు. మనిషికి ప్రాణం మీదకి వస్తే రక్తమే కావాలి, బంగారం దేనికి పనికిరాదు. ఈ విధంగా ఇన్ని రంగురాళ్ళు ఉంగరాలు ఉన్నా సరే అవేవి కూడా మన విలువైన ఈ కళ్ళు, ఇటువంటి మనకి ఉపయోగపడే ఈ అవయవాల స్థానాన్ని రీప్లేస్ చేయలేం. మరి అలాంటివన్నీ దేనికి ఉపయోగం? అవి ఎలా విలువైనవి అవుతాయి? వాటిని విలువైనవి అనుకుని వాటికి అతి ప్రయారిటీ ఇవ్వడం వృధా అనుకుంటారనమాట. అంటే మన ఇంట్లో ఉన్న తీసుకెళ్లి బయటపడేయమని కాదు నేను చెప్పేది. వాటికి అతి ప్రయారిటీ ఇచ్చి అవే జీవితంగా వెంపర్లాట ఉండకూడదు అంటే సహజంగా పెట్టుకునే మనం ఈ నియమం పెట్టుకుంటూ వచ్చేది కాదు. ఫస్ట్ మనస్సుని జయిస్తే ఇవన్నీ వస్తాయి. నిజంగా విలువైనది ఏంటి జీవితంలో అనేది తెలుసుకుంటాం అనమాట. సాటి మనిషిని మనిషిగా చూడకుండా బంగారానికి, డబ్బుకి, ఆస్తులకి విలువ ఇవ్వడం ఉత్త పనికిమాలినతనం అవుతుంది. వృధా, జీవితం చాలా వేస్ట్ చేసేసుకున్నట్టేనమాట. సాటి మనిషిని, ఆ మనసులోని పరమాత్మని దర్శించగలగాలి. ఎప్పుడు వస్తుంది ఇదంతా అంటే, కోరికల నుంచి ఫస్ట్ బయటపడితే నిజంగా మనలోనూ అంతటా కూడా పరమాత్మను చూడగలిగే శక్తి మనకి వస్తుంది. అయితే ఇక్కడ అష్టాంగ యోగము అని రాస్తుంది. ఈ చాప్టర్ పేరు కూడా ఏంటి? ధ్యాన యోగము. ధ్యానం అంటే ఏంటి? చాలా మంది మెడిటేషన్ అని చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా ఎంతవరకు అవగాహన ఉంది చూద్దాం. మెడిటేషన్ అంటే ఏంటి? ఎవరికైనా తెలిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. మెడిటేషన్, ధ్యానము అంటే తెలుసా ఎవరికైనా? వెరీ గుడ్. శ్రీవాత్సవ్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే మనం సైలెంట్ గా కూర్చొని ఏమీ ఆలోచించకుండా గట్టిగా ఊపిరి తీసుకుంటూ భగవంతుణ్ణి తలుచుకోవడం మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు శ్రీవాత్సవ్? 7th? అవును మాతాజీ. మంచి అవగాహన ఉంది నీకు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. వైష్ణవి, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మెడిటేషన్ చేయడం వల్ల మనసు తృప్తిగా ఉంటుంది, ఇంకా భక్తి మనలో పెరుగుతుంది మాతాజీ. మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మనము చేస్తాం మాతాజీ. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? మెడిటేషన్ చేసావా? మాతాజీ, కానీ బ్రెయిన్ మొత్తం మెడిటేషన్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా ఏదేదో ఆలోచనలు ఎప్పుడు అలా. అదే, మన మనసు కోతి పిల్ల కదా, మన మనసు భయంకరంగా డివేట్ చేసేస్తుంది మనల్ని. పెద్దవాళ్ళకే అవ్వట్లేదు, చిన్న పిల్లలు. మీకు ఇక్కడ కొంచెం కష్టమైనా జపం ద్వారా ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయొచ్చు మనం. ఇదే ఈ అధ్యాయం చివరిలో వస్తుంది, ఎలాగనేది చెప్తాను. ఓకేనా? ఓకేమా. హరే కృష్ణ. శ్రీకరి, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా.
అది మన బ్రెయిన్ లో ఏం ఆలోచనలు పెట్టుకోకుండా మన శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఏకాగ్రతని పెంచుకోవడమే మెడిటేషన్ అని తెలుసు మాతాజీ. ఓకే అమ్మా, వెరీ గుడ్. నువ్వు ట్రై చేసావా శ్రీకరి? చేశాను కానీ ఆ సిచ్యుయేషన్ రావడం చాలా తక్కువ మాతాజీ. ఓకే, దీని గురించే తెలుసుకుంటాం మనం ఇవాళ. అసలు ఎందుకని కంట్రోల్ అవ్వదు మనసు అనే విషయం ఇప్పుడే చూసాం కదా. ఇంకా ఈ మనసుని కంట్రోల్ చేయడానికి, థాట్స్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, అసలు ధ్యానంలోకి నిజంగా సహజంగా ఎలా వెళ్ళిపోతాం కూడా తెలుసుకుందు గాని. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరిణి, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా. మాతాజీ నాది కూడా సేమ్ ఆన్సర్ మాతాజీ. మనం మెడిటేషన్ అంటే ఏమి లేదు, కూర్చొని కాస్త మన కోసం మనం టైం తీసుకొని దేవుడి దేవుడిని తలుచుకుంటూ మన శ్వాసని పీల్చుకుంటూ కూర్చోాలి మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా అవగాహన ఉంది మీకు అందరికి. వెరీ గుడ్, హరే కృష్ణ. రమ్య, నీది కూడా సేమ్ ఆన్సర్ అయినా? సేమ్ ఆన్సర్ ఉంటే హ్యాండ్ లవ్ చేసేయండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. ఇది యోగా మెడిటేషన్ అంటే మన శ్వాసని మనం కంట్రోల్ చేసుకోవడం, అలాగే దేవుణ్ణి మెడిటేషన్ చేసే టైంలో దేవుణ్ణి మనసులో అనుకోవడం, దేవుణ్ణి దాని వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, అలాగే మనకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. వెరీ గుడ్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భవానీ, నీ ఆన్సర్ కూడా సేమేనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనము మెడిటేషన్ చేసినప్పుడు అంటే మాతాజీ నేను ఈ రోజు 108 times హరే కృష్ణ జపం చేశాను మాతాజీ. అప్పుడు నా మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉండే, ఇంకా మనకు మెడిటేషన్ చేస్తే ఎనర్జీ అనేది వస్తుంది మాతాజీ. మనము పిటి మేడం చేపించేటప్పుడు మనము ఇన్హేల్ ఇంకా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం కదా మాతాజీ. అప్పుడు బ్రీతింగ్ ఏమో ఆక్సిజన్ తీసుకుంటాం, ఏదైతే బ్రీత్ అవుట్ చేస్తామో అదనేది ఇదైతే వేస్టేజ్ అట్లా ఉంటుందో అది బ్రీత్ అవుట్ చేస్తాం మాతాజీ, అంతే. ఓకే, వెరీ గుడ్, ట్రై చేసావు. హరే కృష్ణ. హరే కృష్ణ. సేమ్ ఆన్సర్ ఉంటే హ్యాండ్ లోయర్ చేసేయండి. హరే కృష్ణ. సుధారాణి, అన్మ్యూట్ చేసుకోమ్మా. మాతాజీ శ్వాస మీద ధ్యాస అంటారు కదా మాతాజీ, ధ్యానాన్ని చెప్తాను ఏంటనేది. నీ ఒపీనియన్ చెప్పు, నన్ను క్వశ్చన్ అడగద్దు, నేను చెప్తాను ఇప్పుడు. అదే ఊపిరి మీద ధ్యాస పెట్టడం. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. అవగాహన ఉంది మీకు అందరికి. వెరీ గుడ్, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. శ్రీవాత్సవ్, మళ్ళీ చెప్తావా నువ్వు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఈ రోజు మార్నింగ్ నేను హరే కృష్ణ జపం 108 times చేశాను మాతాజీ. ఓకే, చాలా పీస్ఫుల్ గా ఉంది మాతాజీ. మనసుని కంట్రోల్ చేస్తుంది జపం. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి జపం వల్ల. ఈ అధ్యాయం చివరిలో చెప్తాను ఇంకా. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సరే. ఇప్పుడు అష్టాంగ యోగము అన్నారు ఇక్కడ. అసలు ఏంటి అష్టాంగ యోగం అంటే? ఇక్కడ అష్ట అంగ అంటే 8 దశలు, స్టేజెస్ అన్నమాట. 8 stages లో ఉన్న యోగము. అసలు యోగం అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. యోగము అంటే ఏంటంటే భగవంతుడితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం, అనుసంధానించుకోవడమే నిజానికి యోగముగా పిలువబడుతుంది అన్నమాట. మనలో నాడీ వ్యవస్థ ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. నాడీ వ్యవస్థని నర్వస్ సిస్టమ్ అంటారనమాట. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ దగ్గర నుంచి ఈ నాడులు, ఈ నెర్వ్స్ ఏవైతే ఉంటాయి, ఇవన్నీ దేహం అంతా ప్రతి అణువుకి వెళ్ళి ఉంటాయి. చర్మానికి, ఈ ఇంద్రియాలకి, అన్నింటికి కూడా. ఈ నెర్వ్స్ లో ఏం పాస్ అవుతూ ఉంటుంది? ఎనర్జీ పాస్ అవుతుంటుంది. ఎలక్ట్రిసిటీ లాగా, విద్యుత్ శక్తి లాగా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఎనర్జీ
మనల్ని మనం ఒక స్పెసిఫిక్ వేలో మనం ఒక ఆర్డర్లో పెట్టుకుని మన దేహ అవసరాల కోసం కాకుండా పై వైపుకి దాన్ని చేస్తూ, అంటే పై వైపుకి దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇక్కడ దాకా ఎనర్జీ ఎవరికైతే రీచ్ అవుతుందో దాన్ని కంప్లీట్గా ఇంకా వాళ్ళ మెడిటేషన్లో సక్సీడ్ అయిపోయినట్టే అంటారు అనమాట. దానికోసమే దాన్ని యోగ సాధన అంటారు. చాలా రకాలు ఉన్నాయి, వాటిలో అష్టాంగ యోగం ఒకటి. 8 దశల్లో ఈ యోగాన్ని సాధిస్తారనమాట. యోగం అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. ఇక్కడ సహస్రారం దాకా ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి ఇంకా కంప్లీట్ పర్ఫెక్ట్ గా యోగం చేసినట్టే, భగవంతుడితో వాళ్ళు అనుసంధానించుకున్నట్లేనమాట. ఇక్కడ చక్రాలు కనిపిస్తున్నాయి. ఈ చక్రాలన్నీ ఏంటి అంటే ఈ నెర్వ్ సిస్టమ్ ఉంది కదా, ఈ నెర్వ్స్ అన్ని కలిసి కొన్ని దగ్గరలో ఒక జంక్షన్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ జంక్షన్ లాగా ఫామ్ అయినప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క గ్రంథి ఉంటుందన్నమాట, గ్లాండ్. ఆ గ్లాండ్ ని చక్ర స్థానాలుగా చెప్తారనమాట. గ్లాండ్ కాదు, గ్లాండ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎనర్జీ రొటేట్ అవుతూ ఉంటుంది, అందుకే ఆ స్థానాల్ని చక్రం అంటారు. మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఎనర్జీ పైకి ఇలా పంపించగలగడాన్ని యోగ సాధన అంటారు. ఈ యోగ సాధనల్లో ఎందుకు ఆ యోగ సాధన? భగవంతుడితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి. అయితే భగవంతుడితో కనెక్ట్ చేసుకున్నాక వన్స్ భగవంతుడిని పొందాక ఏం జరుగుతుంది? మోక్షం. బ్రతికుండగా ఈ శరీరంలో ఉండగానే మోక్షం పొందేసినట్లే. ఇంకా అటువంటి వ్యక్తికి ఏ కలతలు ఉండవు, చేయవలసిన పనే ఉండదు. తనలోనూ అంతటా పరమాత్మనే చూసుకుంటారు అని భగవానుడు చెప్పారు కదా మొన్న. అటువంటి వ్యక్తి గురించి అన్నమాట ఈ యోగంలో సక్సీడ్ అయిన పర్సన్. అయితే వీటిలో చాలా రకాల యోగాలు ఉంటాయి. కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము, ఇంకా చాలా రకాలు ఉంటాయి. నిజానికి ప్రైమరీగా ఉండేది 3: కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. కర్మయోగము నేను శరీరం అన్న భావనని ఓవర్కమ్ చేయడానికి కర్మయోగం ఉపయోగపడుతుంది. భక్తి యోగం నేను మనస్సును, నా ఎమోషన్స్, నా పరువు, నా ప్రతిష్ట, ఈ ఫీలింగే కదా నేను మనస్సుని అనే ఫీలింగ్ కారణం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి భక్తి యోగం ఉపయోగపడుతుంది, మానసికంగా ఉంటుంది అది. జ్ఞానయోగం నేను ఇంటలెక్చువల్ని, ఈ సాత్వికమైన జ్ఞానాన్ని భగవంతుడి వైపుకి మరలించి భగవంతుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానయోగం. దీంట్లో భాగంగానే అష్టాంగ యోగం కూడా ఉంటుందన్నమాట. ఈ అష్టాంగ యోగం ఏంటి, దీని గురించి అసలు ధ్యానం అంటే ఏంటి తెలుసుకుందాం. కానీ ఈ రోజుల్లో యోగా అన్న పదాన్ని అసలు అర్థంలో తప్ప అన్ని అర్థాల్లో వాడడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇలాగా డబ్బులు చిల్లర భిక్ష అడుక్కోవడం కోసం, తర్వాత ఇలాగా నాకేదో చాలా బాడీ బిల్డింగ్, నేను 6 ప్యాక్ తెచ్చుకోవడం కోసం యోగా అని, రకరకాల నేను ఎంత బలవంతంగా ఉంటాను, చాలా బలవంతురాలని అని ప్రూవ్ చేసుకోవడం కోసం, నా బలం, నా ఎనర్జీ లెవెల్స్ చూడు ఎలా ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడం కోసం, చాలా ఫిట్గా తయారవ్వడం కోసం, ఆఫీస్లో స్ట్రెస్ రిలీజింగ్ అని రకరకాలుగా యోగా అర్థాలు మారిపోతున్నాయి. యోగా మీద పుస్తకాలు కూడా పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. చైర్ యోగా, ఆఫీస్ యోగా, బ్యాక్ కేర్ యోగా, బ్యాక్ పెయిన్ యోగా, అబ్డామినల్ యోగా, ఈ రకంగా అన్నమాట. ఇదంతా నిజమేనా? యోగా పర్పస్ ఇదేనా? వెయిట్ లాస్ యోగా ఇవేనా? యోగా పర్పస్ అంటే ఇదేనా? యోగంలో మనం యోగ సాధనలో ఎంగేజ్ అయినప్పుడు మనకి రావాల్సిన ఫలితాలు సహజంగా వచ్చేస్తాయి. యోగాలో వచ్చే ఎనర్జీ అలా ఉంటుంది. బట్ యోగా శరీరాన్ని కరెక్ట్గా ఒక ఫిట్గా ఉంచడానికి మాత్రమే కాదు, అది చాలా మినిమం అన్నమాట, జస్ట్ ప్రైమరీగా చేసేదే. మరి యోగా యొక్క అసలు లక్ష్యం ఏంటి అంటే భగవంతుడితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం. వెరీ బిగినింగ్ పాయింట్ శరీరానికి యోగా శక్తినివ్వడం అనేది అసలు క్రూషియల్ పాయింట్. ఎయిమ్ ఏంటి అంటే వెయిట్ లాస్, ఫిట్గా ఉండడం ఇవన్నీ కాదు, భగవంతుడిని కనెక్ట్ చేసుకుని భగవంతుడితో మనల్ని మనం అనుసంధానించుకోవడం. అటువంటి యోగ సాధనల్లోనే అష్టాంగ యోగము, ధ్యాన యోగం కదా ఈ చాప్టర్ పేరు. అసలు నిజంగా మెడిటేషన్ ఏంటి, మెడిటేషను ఈ 8 స్టేజెస్లో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ చాట్ బాక్స్లో మీరు మెసేజెస్ పెట్టకుండా వింటే బాగుంటుంది. అటెండెన్స్ లింక్ కావాల్సిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చు, ఎందుకంటే అటెండెన్స్ లింక్ పెట్టే టైంకి రండి. భగవద్గీత కావాల్సిన వాళ్ళు మాత్రం క్లాస్లో ఉండండి ప్లీజ్, ఎందుకంటే భగవద్గీతను మించిన గొప్పది అటెండెన్స్ లింక్లో ఏమీ ఉండదు. భగవద్గీతలోనే అద్భుతం సమస్తం ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ లింక్ ఎప్పటికైనా వస్తుంది, అది ఎక్కడికి పోదు. ఫలాపేక్ష పట్ల ఆసక్తి లేకుండా చేయమన్న భగవంతుడి మాటని వినే వాళ్ళైతే కామ్గా వినండి దయచేసి. అయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్టాంగ యోగంలో 8 అంగాలుగా 8 స్టేజెస్గా పేర్కొనపడే
దశలు. చివరి దశ సమాధి. యమ అంటే ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్, నియమ అంటే ఇంటర్నల్ డిసిప్లిన్స్, మానసికమైన క్రమశిక్షణ అన్నమాట. ఆసన అంటే పోస్చర్, మెడిటేషన్ కి అప్రైట్ పొజిషన్ లో ఉండాలన్నమాట. మూలాధార చక్రం అని చెప్పాను కదా, మన బాడీ ఈ వెన్నుపూస కింద వైపు ఉంటుంది అది. ఆ మూలాధార చక్రము, సహస్రము, ఇవి రెండు ఇలా ఒకే యాక్సిల్ లో ఉన్నట్లుగా ఇలా ఇలా ఉండాలన్నమాట. తర్వాత ప్రాణాయామము. ప్రాణాయామం అంటే బ్రీత్ కంట్రోల్. చాలా మంది ఏం చెప్తుంటారంటే ఈ ప్రాణాయామం వరకు వచ్చేస్తే ధ్యానం వచ్చేసినట్టే అని చెప్తారు. ధ్యానం అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. శ్వాస మీద ధ్యాస కాదు. మెడిటేషన్ అంటే ఏంటి అంటే నిజంగా బయట మౌనం మాత్రమే కాకుండా లోపల కూడా మౌనంగా అయిపోవడం. లోపల మౌనం అంటే ఆలోచనలన్నీ కంప్లీట్ గా అణిగిపోవడమే లోపల వచ్చే మౌనం అన్నమాట. ఆ మౌనాన్ని సాధించడమే ధ్యానము. వరుసగా చెప్తాను. యమ అంటే చెప్పాను, యమాస్ అంటే యమాలు అంటే నియమాలు, అదొక రకమైన ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్. మితమైన ఆహారం, మరి ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని స్పెసిఫిక్ ఆహార నియమాల్ని పాటించడం, నిద్ర అతి నిద్ర కాకుండా అసలు నిద్ర లేకుండా, మరి తక్కువ నిద్ర కాకుండా మితంగా నిద్రపోవడం. తర్వాత నియమాలు, చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అన్నమాట, అవి చేయకుండా ఉండడం, మానసికమైన నిగ్రహం కలిగి ఇంద్రియాల లోలత్వంలో పడిపోకుండా ఉండడమే నియమాలు ఫాలో అవ్వడం. ఆసనము, ఆసనాలు అందుకని వేస్తారు. ఎక్కువసేపు వెన్నెముకని ఇలా అప్రైట్ పొజిషన్ లో నిలపాలి, చేతులు కాళ్ళు అలా ఎక్కువసేపు నిలబడాలి అంటే ఇవి చాలా ఫిట్ గా ఉండాలన్నమాట. అందుకని ఈ యమాస్ ని ఫాలో అయ్యి ఆహార నియమాల్ని ఈ శరీరాన్ని దారుఢ్యాన్ని పెంచుకుంటారన్నమాట. అందుకోసం ఇవి ఈ దేహాన్ని ఎక్కువసేపు కూర్చోబెట్టడం కోసం, ఈ పొజిషన్ లో ఇలా అప్రైట్ పొజిషన్ లో కూర్చోబెట్టడం కోసం. తర్వాత ఈ ఆసనాలని అందుకనే వేస్తారనమాట, రకరకాల ఆసనాలను వెన్నెముకకి బలం ఇవ్వడానికి. మిగతా లింబ్స్ అన్ని కూడా ఎక్కువసేపు అలాగా ఒక స్పెసిఫిక్ పోస్చర్ లో నిలబెట్టగలగడానికి ఆసనాలు ఇస్తారనమాట. అందుకని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఇందాక చెప్పుకున్న పర్పస్ కాదు. చివరికి ఈ స్పెసిఫిక్ ఈ పోస్చర్ లో కూర్చుని మెడిటేషన్ కి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం అంటే శ్వాసని గమనిస్తూ ఉంటారన్నమాట. అలా డీప్ గా పీల్చుకుని అలా శ్వాసని మెల్లిగా అలా విడిచిపెడుతూ పీలుస్తూ ఉంటారు. ఇలా పీలుస్తూ ఉన్నప్పుడు శ్వాసని చివరికి ఎంతలా గమనిస్తామంటే శ్వాస మీద మన ప్రాణ చలనం నిలబడి ఉంటుంది. ప్రాణ చలనం అంటే మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం, మన గుండె పంప్ చేస్తూ ఉంటుంది బ్లడ్ ఏం చేస్తుంది, దేహంలోని ప్రతి కణానికి ఎనర్జీని సరఫరా చేస్తుంది, ఎనర్జీని తీసుకెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, దాని ద్వారా వెళ్ళే ఎనర్జీ ఎలా వెళుతుంది అనే విషయం అబ్జర్వ్ చేయగలిగే స్థితికి వెళ్తాం ప్రాణాయామం పర్ఫెక్ట్ గా కనుక ప్రాక్టీస్ చేస్తే. మనలో ఎనర్జీ ప్రాణ చలనం ఎలా ఉంది తెలుస్తుంది అనమాట ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామము అంటే అదే అర్థం, బ్రీత్ అబ్జర్వ్ చేయడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా మనలో ఎనర్జీ, ఈ చైతన్యం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. తరువాత ఈ చైతన్యం ఈ ఇంద్రియాలకి ఎలా వెళుతుందో తెలుస్తుంది. ఆ ఇంద్రియాల నుంచి చైతన్యం వెనక్కి మరలుతుంది మనసులోకి. అంటే దాన్నే ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అంటే ఏంటంటే ఈ ఇంద్రియాల నుంచి ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోతుంది. చెవులు ఉంటాయి కానీ ఆ చెవికి బయట వచ్చే శబ్దాలు ఏవి వినపడవు. ముక్కు ఉంటుంది, వాసనలు అలాగే ఉంటాయి, ఆ ముక్కు ఆ వాసనల్ని పట్టించుకోదు. ఎనర్జీ లోపలికి వెళుతుంది, మనసులోకి వెళ్ళి ఉంటుంది, మనసులో లీనమైపోవడం అంటారన్నమాట ఇంద్రియాలన్నింటినీ. అంటే ఇంద్రియాలు ఉంటాయి కానీ అవి వాటి పని అవి చేసి మనల్ని డిస్టర్బ్ చేయకుండా కామ్గా లీనమైపోయి ఉంటాయి ఇంద్రియాలన్నీ. ఆ స్టేజ్ ని ప్రత్యాహారం అంటారు. ఈ స్థితికి వెళితే అసలు ప్రాణాయామంలోనే మనసు చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది, ఇంద్రియాలు కూడా లీనమైపోతాయి. ఇంద్రియాలు మనసు కామ్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, బెస్ట్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. దాన్ని ధారణ, దేని మీద ధారణ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ దేని మీద, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నామో వారిపైన, భగవంతుడి పైన అలాగా ధ్యానం నిలబడుతుంది. మనసులో ఏ ఆలోచనలు రాకుండా ఉంటాయన్నమాట, ఇంద్రియాలు లీనమైపోయాయి కాబట్టి. తరువాత మనకి కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద కుదిరిన తర్వాత ధ్యానం మొదలవుతుంది. ఇది ఇక్కడ దాకా వస్తే దీనిని మెడిటేటివ్ అబ్జార్ప్షన్, ధ్యానం మొదలవుతుంది అన్నమాట ఇక్కడ.
అంతేగాని జస్ట్ మనం ఇలా కూర్చుని కళ్ళు మూసుకుంటే అది ధ్యానం అవ్వదు. మనం జస్ట్ శ్వాసను అబ్జర్వ్ చేస్తే అది ధ్యానం అవ్వదు. శ్వాసను అబ్జర్వ్ చేయడాన్ని ప్రాణాయామం అంటారు. ఈ పొజిషన్కి వస్తే ధ్యానం ఈ స్థితికి రావడానికి చూసారా ఎంత ప్రహసనం ఉందో. ఈ ధ్యానం ఇక్కడ మొదలయ్యి ఎక్కడ కంప్లీట్ అవుతుందంటే సమాధి స్థితికి చేరుకోవడం. కంప్లీట్ గా మన ఆత్మ పరమాత్మలో లీనమైపోవడాన్ని సమాధి స్థితి అంటారనమాట. నిర్వికల్ప సమాధి స్థితి. ఈ సమాధి స్థితిని పొందడం అంటే అత్యంత రేర్, చాలా తక్కువ మందికి వస్తుంది ఈ స్థితి అనేది. ధ్యానం పరిపూర్ణమైనట్లు అనమాట. ఇది పరిపూర్ణంగా అసలు మెడిటేషన్, ధ్యాన యోగం అంటే ఈ రకంగా ఉంటుంది అష్టాంగ యోగంలో. అయితే మనం యమ నియమ ఆసనం ఇవన్నీ ఏంటి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వివరించారు. ఇది మీకు షేర్ చేసినప్పుడు ఒకసారి చూడండి, మీకు చూడడానికి బాగుంటుంది. అయితే ఈ ధ్యానం చేయవలసిన వ్యక్తి ఈ యమ నియమాలని ఎలాగా అనుసరించాలి, ఈ విషయాలు ఈ శ్లోకాస్లో భగవంతుడు చెప్పబోతున్నారు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహః. యోగి సర్వదా దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే వినియోగించాలి. అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనసుని నిగ్రహించాలి. అతడు ఆశలను వదిలి ఏమీ పరిగ్రహించకుండా ఉండాలి. యోగి ఇప్పుడు తన దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుడి సంబంధంలోనే వినియోగించాలన్నమాట. ఈ యోగ సాధన చేయాలనుకునే వ్యక్తి ఎలా ఉండాలి చెప్తున్నారు ఇక్కడ. ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళాలి, ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. రకరకాల వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు అన్న ఆలోచనలు అలా మాయలో కొట్టిపోతారు. అందుకనే ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఏకాంతం, ప్రైవేట్ గా ఒక ప్లేస్ లో ఉండగలగాలన్నమాట. మనలాంటి వాళ్ళకి ఇవి అంత సాధ్యపడేవి కాదు ఈ కలియుగంలో. ముఖ్యంగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుందామంటే అక్కడ ఏ టెర్రరిస్టులు ఉంటారో అని భయపడే రోజులు అన్నమాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారము, నిద్ర, విహారము, పనుల అలవాట్లను ఎవరు క్రమపరిచి ఉంటారో వారు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక దుఃఖాలు పోగొట్టే యోగ సిద్ధి వారికి కలుగుతుంది. నియమాలను, ఇంటర్నల్ డిసిప్లైన్స్, విల్ పవర్ ని, మనసుని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వీటన్నింటినీ మనిషి సాధించగలుగుతాడనమాట. అయితే ఈ యమ నియమాలను సాధించిన తర్వాత మిగతావన్నీ ప్రాణాయామం చేసే వరకు, శ్వాసని నియంత్రించే వరకే మన చేతిలో ఉంటుంది. మిగతావి సహజంగా జరిగిపోతాయి. అంటే సగం మాత్రం మనం చేస్తాం, మిగతా సగం సహజంగా జరిగిపోతుంది. ఆ రకంగా జరిగి సమాధి స్థితిలోకి, పరిపూర్ణమైన యోగంలో ఉండిన వ్యక్తి ఎలా ఉంటారు అంటే ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు, కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగ పురుషుడికి పరమ సుఖం లభిస్తుంది. ప్రశాంతమైన మనస్సు అనేదే ఉండదు అటువంటి వాళ్ళకి. అంటే థాట్స్ అన్ని అణగిపోతే ఏమైనట్టు, మనసే పూర్తిగా లీనమైపోయినట్లు. మనసు లేనప్పుడు ఇంకా కామం ఉండదు. కామం ఉండదు కాబట్టి క్రోధం కలగదు, కోపం రాదు, ఇంకెలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉండవు. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అంటే భగవంతుడిలో లీనమైపోయిన స్థితిలో వారు ఉంటారనమాట. అటువంటి వారిని యోగ పురుషుడు, నిజమైన ఆనందం, పరమ సుఖం ఏంటో వాళ్ళే తెలుసుకోగలుగుతారనమాట. ఆ ఆత్మస్వరూపమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపంగా వాళ్ళు వెలుగులింటూ ఉంటారు. అయితే ఈ ధ్యాన యోగాన్ని ఆచరించడానికి చాలా నియమాలు, కఠినమైన యమ నియమాల్ని అనుసరిస్తారు. ఏకాంత ప్రదేశాలకు వెళతారు. ముఖ్యంగా వారికి ఉండకూడదు ఏంటంటే భయం. జంతువులు ఏమొచ్చినా వాళ్ళని ఏమి చేయవు మొదటంటూ వాళ్ళకి అసలు భయము ఉండకూడదు. అయితే ఈ రకమైన మనుషులు ఉన్నారా అంటే అత్యంత అరుదు. కలియుగంలో కూడా ఉన్నారు, చాలా రేర్ అన్నమాట ఆ సమాధి స్థితి చేరుకునే వాళ్ళు. ప్రయాగ, వారణాసి, హరిద్వార్, ఋషికేశ్ ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు, హిమాలయాల్లో ఇంకా చాలా మంది ఉంటారు యోగులు, సిద్ధులు, ఇలాంటి వాళ్ళు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే అదే భారతదేశం యొక్క గొప్పతనం. అయితే ఇటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చూసారా వాళ్ళ దేహం ఎలా శుష్కింపజేశారో. ఎందుకని? అసలు నేను ఈ దేహం అన్న భావనే వాళ్ళకు ఉండదు అనమాట. ఈ ఫీలింగే వాళ్ళకు ఉండదు. నేను ఈ దేహాన్ని అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు.
విడిచిపెట్టేసి ఉంటారనమాట ఆ సాధన కోసం. మనలాంటి సామాన్య మానవులు చేయగలుగుతారా? మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇంట్లో ఉండి మామూలు లైఫ్ లీడ్ చేస్తూ మాయలో పడిపోకుండా ధ్యాన యోగం చేయగలం. అసలు అర్జునుడు ఏం చెప్తున్నారు? మన తరపు మన ప్రతినిధిగా ఎవరున్నారు? అర్జునుడు ఉన్నాడు. మన డౌట్లన్నీ అర్జునుడే అడుగుతున్నాడు. మన తరపున అర్జునుడు అడగబోతున్నాడు. ఇప్పుడు డౌట్ ఏం అడుగుతున్నారో చూద్దాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావడం వలన నీవు చెప్పిన ఈ యోగ విధానము నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. మనస్సు నిలకడలేనిది అంటున్నారు అర్జునుడు. అర్జునుడు ఎటువంటి కాన్సన్ట్రేషన్, గొప్ప కాన్సన్ట్రేషన్ పవర్ ఉన్న వ్యక్తి. 2 చేతులతోనూ చాలా ఏకాగ్రతతో కాన్సన్ట్రేటెడ్ గా బాణాలను వేయగలిగేంత ఎక్స్పర్ట్. తర్వాత ఇంకా అర్జునుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనసు గురించి అర్జునుడు ఒపీనియన్ కూడా ఉంది, చూద్దాం తర్వాత అర్జునుడు ఇంకా ఎంత గొప్పవాడో. ఆయన ఈ మాటలు మాట్లాడుతుంటే మనకెందుకు అంత ఆశ్చర్యం కలుగుతుందో తెలుసుకుందాం. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుదల గలది. అలాంటి మనస్సును నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. ఈ మనస్సు చాలా ఫికిల్ మైండ్ అన్నమాట. అందుకని ఫికిల్ అంటారు మైండ్ని. అసలు స్థిరంగా ఉండదు. ఎటువంటిది? ఆ కోతి పిల్ల లాంటిది. ఇందాక చూసాం కదా, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి దూకుతూనే ఉంటుంది ఆల్మోస్ట్. మనకు కూడా ఎప్పుడైనా మెడిటేషన్ చేద్దాం, జపం చేద్దాం అని కూర్చుంటే ఏవేవో ఆలోచనలు ముసురుతూనే ఉంటాయి. మనకందరికి కూడా ఎక్స్పీరియన్స్. మీరు కూడా చాలా మంది చెప్పారు, నాకు కూడా ఎక్స్పీరియన్స్. ఏదైనా శబ్దం వినిపిస్తే అప్పుడే పిల్లలు ఏదైనా తోసేస్తారా, ఏదైనా పడేసారా, ఏమైందో, ఈ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ఇంకా పరిగెట్టుకుని అక్కడికి. పెద్దవాళ్ళకే అలా ఉందంటే ఇంకా చిన్నపిల్లలకి అలా ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మనసు చాలా చంచలమని సాక్షాత్తు అర్జునుడే చెప్తున్నాడు. వీచే గాలినైనా కంట్రోల్ చేయొచ్చు కానీ మనసును కంట్రోల్ చేయలేమని చెప్తున్నారు. ఎందుకని? గాలి బలంగా వీస్తుంది అనుకోండి, మనం డోర్లు విండోస్ అన్ని క్లోజ్ చేసేయచ్చు. కానీ మనసుని ఆ విండోస్ క్లోజ్ చేస్తూ కూడా బయట గాలి ఎంత వీస్తుందో కదా అని మనసు బయటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. అంత తుంటరన్నమాట ఈ మనస్సు. అందుకే చెప్తున్నారు అర్జునుడు. ఎటువంటి అర్జునుడు ఈ మాటను అంటున్నాడు అంటే, అర్జునుడికి ఒకసారి వారు గురువు అర్జునుడికి మిగతా వాళ్ళ పిల్లలకి అందరికి, వాళ్ళ కజిన్స్ ఉన్నారు కదా, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడి పిల్లలు, కౌరవులు, పాండవులు కౌరవులకి గురువైన ద్రోణుడు ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తారనమాట వాళ్ళకి. ఏంటంటే అది ఒక చెక్క వుడెన్ బర్డ్, పక్షి, చెక్క పక్షి అన్నమాట. చెక్కతో చేసిన పక్షి బొమ్మ చెట్టు మీద పెట్టి ఉంచుతారు. పిల్లలందరినీ తీసుకెళ్లి ఆ కన్ను, పక్షి కన్ను ఉంది కదా, ఆ పక్షి బొమ్మ కన్నుకేసి గురి చూసి బాణాన్ని కొట్టాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ బాణాన్ని ఎక్కువ పెట్టిన తర్వాత రెడీగా అలాగా అందరిని ఎక్కువ పెట్టమని చెప్పి ఒక్కొక్కళ్ళని పిలిచి ఏం కనిపిస్తుంది అని అడిగేవారంట. ఒక్కొక్కళ్ళు ఏదేదో సమాధానం చెప్పేవాళ్ళు. ఆకులని, చెట్లని, కొమ్మలని, వెనకాల ఉన్న ఆకాశం అని ఇలా చెప్పేవాడు అనమాట. ఈ అర్జునుడు మాత్రం ఏం కనిపిస్తుంది అంటే పక్షి కన్ను తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు అని చెప్పారంట. అంతటి కాన్సన్ట్రేషన్ పవర్ ఉన్న వ్యక్తి. అదే విధంగా ఆయన పైన తిరుగుతున్న గిరగిరగిర తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని, తిరుగుతూ ఉన్నది, స్థిరంగా ఉన్నదాన్ని కాదు, దాని నీడని నీళ్ళల్లో చూస్తూ పైనున్న మత్స్య యంత్రాన్ని బాణంతో కొట్టారనమాట ఆయన. ఆ పని చేసినప్పుడే ద్రౌపది మాత స్వయంవరంలో చేస్తారు. ద్రౌపది మాతని వారు గెలుచుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా తిరిగే ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా చూసి దాన్ని కరెక్ట్ గా దానికి కన్ను కొట్టడమే, కంటి మీద బాణం కొట్టడమే కష్టం. మరి అట్లాంటిది దాన్ని నీడ చూసి కొట్టడం అంటే ఇంకా కష్టం. కానీ దాన్ని కూడా సాధించినంతటి ఎక్స్పర్ట్ అన్నమాట. ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, మనసు ఎంత కంట్రోల్లో ఉండాలి, అయినా వారు దాన్ని సాధించారు అంటే ఎంత గొప్పవారో అర్థమవుతుంది. కంట్రోల్, మనసు మీద ఎంత కంట్రోల్ ఉందో తెలుస్తుంది. అదే విధంగా శివుడికి తపస్సు చేసి పాశుపతాస్త్రం సాధించారు. తపస్సు చేశారంటే చాలా గొప్ప కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అటువంటి అర్జునుడే మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటున్నాడు. ఇంకా మన గురించి చెప్పేదేముంది? భగవానుడు ఏం చెప్తున్నారు మరి చూద్దాం. మనకందరికి కూడా అనిపించింది కదా మనసు చాలా కష్టం, మహా తుంటరిదని. భగవానుడు ఏం సలహా చెప్తున్నారంటే, శ్రీ భగవాన్ ఉవాచ
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ పలికెను, ఓ అర్జున, చంచల స్వభావమైన మనస్సును నిగ్రహించడానికి శక్యం కానిది అనడంలో సందేహం లేదు. కానీ తగిన సాధన మరియు వైరాగ్యముల ద్వారా దానిని నిగ్రహించవచ్చును. తగిన సాధన మరియు వైరాగ్యముల ద్వారా. ఆ సాధన ఏంటి అనేది ముందుగా చెప్పేశాను మీకు కథలో, కోతిపిల్ల కథ చెప్పినప్పుడే చెప్పాను. ఏంటి ఆ సాధన? మన ఇంద్రియాలకి వైరాగ్యం ఎలా ఇవ్వగలం, మన మనసుకి వైరాగ్యం ఎలా ఇవ్వగలుగుతాం? ఇంద్రియాలకి భక్తి రసాన్ని ఇవ్వడం ద్వారా. ఆ మనసు కూడా భక్తి రసం తాగి వైరాగ్యాన్ని తెచ్చుకుంటుంది భక్తిమయమై. ఆ విధంగా మనం దాన్ని నిగ్రహించగలుగుతాం. అదే చెప్తున్నారు భగవానుడు. అయితే మనసు ఇంత చంచలమైంది కదా, మరి ఇటువంటి మనస్సు, ఇంత చంచలమైన మనస్సు ఎప్పుడైనా మనం ఈ యోగం చేద్దాం అనుకున్న వారికి మనసు యొక్క చంచలం కారణంగా ఆ యోగాలో విఫలమయ్యారనుకోండి, అప్పుడు అటువంటి వారి పరిస్థితి ఏంటి అని అర్జునుడు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారన్నమాట. అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యం యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? ఈ మార్గంలో ప్రయాణం స్టార్ట్ చేసి మధ్యలో చేయలేకపోతే, ఆగిపోతే యోగం, అటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ యోగం అక్కడికి ముగిసిపోయినట్ట అంటే భగవానుడు చెప్తున్నారు, ఈ జన్మలో యోగం సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. అటువంటి వారు పుణ్యలోకాలకి చేరి యోగం ద్వారా పుణ్యం రావడం వల్ల ఆ తర్వాత తిరిగి భూమి మీదకి వస్తే కూడా ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత భూమి మీదకి వచ్చినా కూడా ఆ యోగాన్ని కంటిన్యూ చేయగలిగే రకమైన జన్మనే పొందుతారు తప్పితే వాళ్ళ యోగం నిష్ఫలం అవ్వదు. అయితే ఉత్తమమైన యోగి ఎవరు అని అడిగే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్రజ్ఞానం కల వాళ్ళకంటే, యోగుల కంటే ధ్యాన యోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యాన యోగం సాధించాలి. ధ్యాన యోగం సాధించాలంటే మనం ఈ కాలంలో అడవులకే వెళ్ళాలా? కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏకాంత ప్రదేశంలోనే ఉండాలా? మన చదువులు, లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తూ మనం ధ్యానం చేయలేమా? ఏ రకంగా చేయగలుగుతాం? ఆ ప్రశ్నకే సమాధానం రాబోతుంది, వినండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నా యందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు ఆయన మీద ఎవరికైతే మనసు లగ్నమై ఉంటుందో, సదా ఆయన్నే స్మరిస్తూ ఉంటారో వారిని ఉత్తమమైన యోగిగా పరిగణిస్తానని భగవానుడు చెప్తున్నారు. అలా భగవంతుడి మీదే మనసు లగ్నం అవ్వాలి, సదా ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ధ్యానం సాధించాలి. అంటే ఏం చేయగలం మనం అంటే, మనం మనసుకి భక్తి రసాన్ని అందించగలం. తర్వాత ఈ ఆలోచనలు కంట్రోల్ అయ్యే ఏకైక మార్గం ఏంటి అంటే జపం చేయడం. జపం బెస్ట్ థాట్ ఎక్సర్సైజ్ అన్నమాట. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా చెప్తారు, జపం అనేది మంచి మైండ్కి థాట్ ఎక్సర్సైజ్, ఏకాగ్రతని, కాన్సన్ట్రేషన్ని మెరుగుపరుస్తుంది. కర్మయోగం శరీరం అన్న భావాన్ని విడిచిపెట్టడానికి, జ్ఞానయోగం ఈ మనసు మరియు బుద్ధులని కంట్రోల్ చేయడానికి, దాంట్లో భాగమే అష్టాంగ యోగము. భక్తి యోగము, ఏ యోగం చేయాలన్నా ముందు అవసరమైందే భక్తి. భక్తి లేనిదే ఏ యోగము పనికిరాదు, నిష్ఫలం అవుతుంది. కాబట్టి ఈ భక్తి యోగం యోగా నిత్యంలో అన్నింటిలోకి ఉన్నతమైనదిగా పేర్కొనబడుతుంది అన్నమాట. ముందుగా భక్తి ఉంటే యోగం మనం సక్సెస్ఫుల్ గా ఆచరించగలుగుతాము. అయితే మనం చేయవలసింది ఈ యుగంలో ఏంటి అంటే, సత్యయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో అర్చనం, అదేవిధంగా కలియుగంలో నామ సంకీర్తనం, హరినామ సంకీర్తనం అనేది చెప్పబడింది. అంటే ఈ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే ధ్యానం ఎలా కుదురుతుందంటే, జపం చేస్తూ ఉన్నప్పుడే తెలియకుండానే ధ్యానంలో ఉన్న స్థితిని పొందగలుగుతాం అన్నమాట. ఈ కలియుగం యొక్క గొప్పతనం అది. అష్టాంగ యోగం మిగతా యోగ సాధనలన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళినట్టుగా ఉంటే, ఈ నామస్మరణ మనల్ని
ఒక్కసారిగా లిఫ్ట్ లో పైకి తీసుకెళ్ళినట్టుగా ఆ ధ్యానంలోకి సహజంగా జారగలిగే శక్తిని మనకిస్తుంది. దేని ద్వారా? ఈ మనసుని కంట్రోల్ చేయడం ద్వారా. మనం మంత్రాన్ని జపించడం అంటారు. మంత్రము అంటే ఈ మనసుని అణుస్తుందన్నమాట. మనస్సు యొక్క బాధల నుంచి విముక్తి మనకి కలిగిస్తుంది అనే అర్థం కూడా ఉంటుంది. మంత్ర అన్నదానికి ఉన్న అనేక అర్థాల్లో ఇది ఒక అర్థం మాత్రమే. ఇది మాత్రమే అర్థం అనుకోకండి. అయితే మనం నిత్యం చేయగలిగే పని ఏదైనా ఉంది అంటే ఏంటి? నిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుని చెప్పిస్తూ ఆయన నామ సంకీర్తన చేస్తూ ఆనందంగా ఉందాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణార్పణమస్తు.